దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పెరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 4వ అధ్యాయము 11వ వచనము కింది లైన్లో చదువుకుందాం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇజ్రాయేల్ వంశమును వర్ధిలింపజేసి రాహేలుని పోలిన దానిగాను లేయా పోలిన దానిగాను చేయునుగాక అంటున్నారు. ఎవరిని అంటున్నారు అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఆ ఇజ్రాయేల్ ఉన్న పెద్దలందరూ కలిసి ఎవరిని అంటున్నారంటే ఆ ఇంటికి పోతున్న రూతమ్మను బోయాజును వాళ్ళు శుభవచనము పలుకుతూ ఉన్నారు. వాళ్ళను వీళ్ళు దీవిస్తూ ఉన్నారు. ఆ పెద్దలందరూ కలిసి వీళ్ళకి పెళ్లి చేసి ఆ అమ్మను వాళ్ళ ఇంటికి పంపుతూ ఇలాగ వాళ్ళు శుభవచనము పలుకుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, యెహోవా ఈ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇజ్రాయేల్ వంశమును వర్ధిల్లింపజేయునుగాక అంటున్నారు. వాళ్ళు దీవిస్తున్నారు, మంచి శుభవచనం పలుకుతున్నారు. ఇజ్రాయేల్ వంశమును వర్ధిలింపజేయునుగాక అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఏమంటున్నారంటే రాహేలు పోలిన దానిగాను లేయా పోలిన దానిగాను చేయునుగాక అని దీవిస్తున్నారు. ఆ స్త్రీని బోయాజుని దీవిస్తున్నారు. వాళ్ళిద్దరు మంచి మనసులు. బోయాజు మంచివాడు, అలాగే రూతి కూడా మంచిది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయటం అక్కడ వచ్చిన పెద్దలందరికీ సంతోషము కలిగింది. అందుకే ఆ పెద్దలందరూ కలిసి వాళ్ళను దీవిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ వంశము వర్ధిలింపబడును కాక అంటూ ఉన్నాడు. అంతేకాకుండా రాయలు పోలిన వలే లేయ పోలిన వలే ఇలా గర్భఫలము దీవింపబడును గాక, ఇలా వంశము దీవింపబడును గాక, వీళ్ళు చక్కగా వర్ధిల్లుదురు గాక అని శుభవచనము పలుకుతూ ఉన్నారండి. మనం కూడా ఏ దంపతుల దగ్గరికి పోయినా, ఏ నూతన దంపతులకి వద్దకు వెళ్ళినా మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళను కలుగును గాక, వాళ్ళు దీవింప పొందురుగాక, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉందురుగాక అని మనము దీవించాలి. ఆ పెద్దలు కూడా వాళ్ళను దీవించినట్టు మనము చూస్తున్నాము. అలాగే చక్కగా వాళ్ళు దీవెన పొంది చక్కగా వర్ధిల్లుతూ చక్కగా వర్ధిల్లారండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. బోయాజు రూతును వచ్చిన పెద్దలందరూ పెళ్లి చేసి వాళ్ళు వర్ధిలింపబడును గాక, ఇజ్రాయేల్ వంశము దీవింపబడును గాక అని చక్కగా తండ్రి దీవించారు తండ్రి. రాయేలు పోలిన దానిగా లేయ పోలిన దానిగా చేయునుగాక అని చక్కగా దీవించారు తండ్రి. అటు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.